దొరుకుతలేదు. ఊరియాకి చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. టౌన్కి వెళ్ళి ఊరియా తీసుకురావాలి ఇప్పుడు మనం. పదండి. ఆధార్ కార్డ్ పాస్బుక్ ఉంటే ఒక ఊరియా బస్ ఇస్తామని అంటారు. ఏం చేస్తాం, ఇక బతలాడంగా ఒక్కటి ఇచ్చిర్రు అనమాట. ఇంటికి రాగానే మెయిన్గా ఏమొన్నారు అని చెప్పేసి కూర మూత చూస్తాను అనమాట. నేను బేసికల్లీ చూసిన ఇలా చికెన్ వండారు అనమాట. ఇక నాకు మాత్రం ఆగలే, ఇక రప్ప వేసుకున్నా తిందామని చెప్పేసి. ఇంకోటి ఎక్కడదబ్బా, ఎక్కడ వండుకుంది, ఇటు ఈ సందులో వండుకుంది. అంటే దీనికి 2 పిల్లలు, దానికి 2 పిల్లలు పెట్టినాయి. ఇంకోటి ఎక్కడికెళ్ళి పైన ఏడుంది అనమాట. ఈ 2 ఇక మనం ఇటుని ఇప్పుదాం, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా గైస్ వాటి గిట్ట. సో గైస్, ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ వ్లాగ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ వాచ్ ఇట్. నేను లేవగానే మా నాన్నగారు మేకపిల్లకి పాలు పట్టిస్తున్నారు. సూర్య దొరుకుతలేదు. ఊరియాకి చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. టౌన్కి వెళ్ళి ఊరియా తీసుకురావాలి ఇప్పుడు మనం. పదండి. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఏమంటారు అంటే పాస్బుక్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ పాస్బుక్ ఉంటే ఒక ఊరియా బస్ ఇస్తామని అంటారు. ఏం చేస్తాం, ఇక బతలాడంగా ఒకటి ఇచ్చిర్రు అనమాట. ఒకటి బండి మీద వేసుకుని వెళ్తున్నా గైస్. మళ్ళీ ఎందుకు వచ్చినా అనుకుంటారా, చాలా మంది లైక్ చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇంటికి రాగానే మెయిన్గా ఏమొన్నారు అని చెప్పేసి కూర మూత చూస్తాను అనమాట. నేను బేసికల్లీ చూసిన ఇలా చికెన్ వండారు అనమాట. ఇక నాకు మాత్రం ఆగలే, ఇక రప్ప వేసుకున్నా తిందామని చెప్పేసి. బయటకు వచ్చి ఉషావర్కల్లా నేను బాగానే తిన్నా, కానీ ఇవి తినలే అట్టున్నాయి, ముఖం చూస్తున్నాయి, ఉరుతున్నాయి అనమాట. మా వాళ్ళు ఇటే ఇక్కడ వెళ్ళిపోయినట్టు. మా మమ్మీ జర హాస్పిటల్ పోయింది. ఇక చెప్పేసి ఇజ్జుడు ఎప్పుడు ఇప్పుతావు రావాలి అన్నట్లు ఫీల్ చేస్తుంది అనమాట. ఇదేమో సందులో వండుకుంది. ఇంకోటి ఎక్కడదబ్బా, ఎక్కడ వండుకుంది, ఇటు ఈ సందులో వండుకుంది. అంటే దీనికి 2 పిల్లలు, దానికి 2 పిల్లలు పెట్టినాయి. ఇంకోటి ఎక్కడికెళ్ళి పైన ఏడుంది అనమాట. ఈ 2 ఇక మనం ఇటుని ఇప్పుదాం, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా గైస్ వాటి గిట్ట. సో గైస్, ఈరోజు వీటితోని టైం స్పెండ్ చేయబోతున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇక ఇది మాత్రం ఇది కర్ర మేక, ఇక్కడ చిన్న మేక ఉంది ఇష్టం. ఇది మాత్రం పొలాల పొంటే తింటుంది. ఇది ఇంకా వీడైతే నా పక్క పంటే తింటాడు. ఇక ముందుకు కదలాడు, ఇక ఉండడు. నేను పోతేనే వస్తాడు. పదరా అమ్మో ఈ దొంగ, పదండి. అమ్మో మీరు వచ్చేను మధ్యలో వేస్తే జర ప్రమాదకరం, తెలుసు కదా. మీరు చక్కగా పోయి కంచెలం వేస్తే అది మంచిది. అది అర్థమైందా. మిమ్మల్ని చూసి ఇంకా వేరే మేకలు ఇన్స్పైర్ కావాలి. మీరు ఇట్లా చేస్తే మళ్ళా వేరే మేకలు ఇలానే చేస్తాయి. పదండి, పదనరా. నువ్వే ఎట్లారా, నువ్వు గ్యాంగ్ లీడర్ అవుతావి. ఎన్నుకున్నోడే గ్యాంగ్ లీడర్ గైస్. వీడే ఎన్నుకుంటే ఎట్లా చెప్పండి. వీడు ముందు నడిస్తే ఈ మేకలన్నీ ముందు నడుస్తాయి. వీడు కావాలని చెప్పేసి వెనుక నడుస్తుండు. రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు వీనికి.
అయితే ఇదేమో ఇటు పోతుంది, అదేమో అటు పోతుంది. నాకు పిచ్చి ఎక్కిపోతున్నాయి మేకలు అంటే. ఇవి మనం కాదేం కదా గైస్, ఇది మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి చాలా. పదార్రా తింటుంది మంచిగా, ఇది నీట్గా తింటుంది. నాకు ఇట్లా తింటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంటుంది ఇట్లా తింటుంటే. ఇట్లా వీడియో తీయడం కానీ ఇట్లా చూస్తే ఇవి కానీ హైలైట్ అనిపిస్తుంటుంది. తినండి మంచిగా నీట్గా తింటుంది. ఇది నేను కొనుక్కొచ్చిన మేక అనమాట. ఇది మేము మా ఇంట్లో పుట్టిన మేక కాదు ఇది. ఇవి మా ఇంట్లో పుట్టిన మేకలు అనమాట. అక్కడ ఉన్నాయి అంటే ఇంట్లోనే పుట్టినాయి. అంటే మా అమ్మమ్మ కాంచి తెచ్చిన మేక ఒక్కడ ముందట ఎర్ర మేక ఉంది చూసిందా గైస్, అదనమాట. నేనే తెచ్చిన మా అమ్మమ్మ ఇంటికి పోయి మరీ తెచ్చుకున్నాను అనమాట. అది 2 పిల్లలు వేసింది.